నరేంద్ర గారు బాలకోట గారు చెప్తాడు. చెప్పండి బాలకోట మాట్లాడుతుంది ఎవరండి? ఏ నరేంద్ర గారు? వంగవీటి నరేంద్ర గారు, వైసీపీ అధికారి. వంగవీటి నరేంద్ర గారు, నేను ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని. చెప్పండి. ఎన్టీ రామారావు వెన్నుపోటుకి అంబటి మాటకి ఏమైనా సంబంధం ఉందండి సార్? అంటే మనిషి యొక్క క్యారెక్టర్ మీరు అసాసినేషన్ చేస్తున్నదానికి దీనికి ఏమైనా సంబంధం ఉందండి సార్? ఏనండి, మనిషి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటప్పుడు పూర్వపరాలు ఎలా అయితే పరిశీలిస్తారో, ఒక సంబంధం కలుపుకునేటప్పుడు కానీ, ఒక మనిషిని దూషించేటప్పుడు కానీ, పరిస్థితులను ఇప్పుడు మీరు అన్నారు చేశారా, మేము ఉప్పు కారం తిన్నాం కాబట్టి మేము రియాక్ట్ అవుతామని. అట్లానే మొదలు పెట్టింది ఎవరు? ఎలాంటి కార్యకర్తలు, ఎలాంటి నాయకత్వం ఎలాంటి చెప్పండి? ఆ నాయకత్వంలో ఏమన్నా స్వచ్ఛత ఉందా? ఆ నాయకత్వంలో ఏమన్నా సుబ్రహ్మణ్యం, అజీరా, అబ్దుల్ సలాం ఇవన్నీ మాట్లాడలేదు నేను. అయ్యక్కర్లేదండి, నేను మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన దానికి, తెలుగుదేశం యొక్క అధినాయకుడి యొక్క క్యారెక్టర్ గురించి నేను చెప్తున్నా. ఆయన అవసరాన్ని బట్టి ఎలా అన్న మాట్లాడతాడు. 18 కేసుల్లో ఆయన ఉన్నాడు, ఓటుకు 100 కేసుల్లో ఉన్నాడు. అలాంటి ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎలా ఉంటారు చెప్పండి? తప్పనిసరిగా ఈ విధంగా మీలాంటి వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని సమర్థిస్తున్నారంటే నాకు బాధగా అనిపిస్తుంది. నరేంద్ర గారు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాను, నేను నోరు జారాను, నేను తప్పు చేశాను, చంద్రబాబు నాయుడిని తిట్టి నేను తప్పు చేశానని అంబటి రాంబాబు నుంచి ఒక స్టేట్మెంట్ వస్తే వేరే విధంగా ఉంటుంది కదా. నేను ఆవేశపడ్డాను, నేను తప్పు చేశాను పొరపాటు అయింది అంటే, మానవులు ఎవరైనా తప్పు చేస్తారో ఆ బూతులు తిట్టేందుకు నన్ను క్షమించండి అంటే ఏమవుతుంది సార్? ఒకటండి, అసలు మీరు అప్పుడు వాళ్ళు ఎవరో తిట్టారని నేను తిడతా అంటే రాష్ట్రానికి జరిగిన ఇష్యూ కాదు సార్ ఇది. దేశం మొత్తం కూడా ఈ విషయంలో అందరూ ఎదురు చూశారు. అయితే ఏమన్నా రాజకీయ పరంగా మీరు ఏమన్నానండి? ఆ మాటలు డిఫెండ్ చేసుకుంటే ఇక వైసీపీకి చెప్పనిస్తే నేను అనేది ఆ మాటలు మీరు డిఫెండ్ చేసుకుంటే ఇక వైసీపీ మీరే తెలుసుకోవాలి. అంబటి రాంబాబు అన్న మాటల్ని ఏ వ్యక్తిని శత్రువు కాదు, ఎంత ద్రోహం చేసామని కూడా ఆ విధంగా తిట్టకూడదు. సార్ గురుగారు ఒకసారి రిపీట్ చేయండి. మంచి పేరు వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా దగ్గరుండి నెయ్యి కల్పించే దానిలో ఉన్నారా? లేరు. పోనీ అంబటి రాంబాబు గారు అన్న మాటలు కరెక్టా రాంగా? దీనికి ఆన్సర్ చెప్పండి నరేందర్ గారు ప్లీజ్. కాదు, మీరు ఏమంటారు నరేందర్ గారు, మీరు ఏమంటారు తెలుసా? ఇవాళ మీకు అధికారం ఉంది కాబట్టి మీరు ఇలా మాట్లాడతారు, రేపు మేము వస్తాం అంటే మీరు లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు మీరు తిట్టుకోవడం, ఇలా అరెస్టులు చేసుకోవడం ఇదే ఉంటదా ఏపీలో? అలా కాదు, అసెంబ్లీకి వెళ్లి మాట్లాడడం, ప్రజల సమస్యల మీద మాట్లాడడం, క్యాపిటల్ గురించి మాట్లాడడం ఇవేం ఉండవా? మీరు వచ్చి వాళ్ళు అరెస్ట్ చేయడం, వాళ్ళు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇదే ఉంటుందా? మీరు క్లియర్ గా అంటున్నారు కదా, రేపు మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. మాట్లాడుతున్నప్పుడు మొదలుపెట్టిన జగన్ వచ్చేది టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి, టీడీపీ వచ్చేది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి, ఇదే అనుకుంటున్నారు ఏపీలో. ప్లీజ్ మీరు అట్లనే మాట్లాడుతున్నారు. అసలు టాపిక్ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ అవసరం లేదు. అంబటి రాంబాబు మాటల్ని మీరు ఖండిస్తారా లేదా? వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు కదా మీరు. ఆయన వచ్చి వాళ్ళ కుటుంబాలని తిట్టినప్పుడు ఒక సీఎం ని అలా అనకూడదండి. ఒక సీఎం హోదాలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన అలా అనొచ్చా లేదా? సరే, సీఎం అయినా నరేంద్ర గారు దీనికి ఆన్సర్ చెప్పండి. ఎస్ ఆర్ నో? మీరు రేపు అధికారంలో వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది, మీరు వస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు, వాళ్ళు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అంతేగాని ఏపీలో అభివృద్ధి మాత్రం జరగదు. ఒకటేనండి, పట్టాభిని మీరు పట్టాభి ఏమన్నా చిన్న బంట్రోతున్నాడా? అవన్నీ అనవసరం, అన్నెసెసరీ మ్యాటర్స్. ఇప్పుడు డిబేట్ జరుగుతుంది అంబటి రాంబాబు కామెంట్స్ పై. ఖండిస్తున్నారా లేదా? మీరు ఆయన మాటల్ని సపోర్ట్ చేస్తున్నారా? మీరు సపోర్ట్ చేశారు కదా. మేము 100% ఏ పార్టీకి లేదండి, నేను అదే చెప్తున్నా. మీరు చేసినప్పుడు మీరు వాళ్ళు తప్పు చేశారయ్యా, మీరు అందుకే డిబేట్ లో స్టార్టింగ్ నేను చెప్పాను ఏంటంటే, పట్టాభి మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు ఖండించుంటే, పట్టాభి మాట్లాడినాడు పట్టాభిని డిఫెండ్ చేసి ఉంటే ఇట్లా వచ్చిండేది కాదు. జోగి రమేష్ అట్లాగే మళ్ళా జోగి రమేష్ దాడి చేసినాడు, జగన్ డిఫెండ్ చేయకుండా
మంత్రి పదవి ఇచ్చి సత్కరించినాడు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిస్థితి ఉండేది కాదు. ఒక సీఎం ఇంటి మీద అప్పుడు మాట్లాడినప్పుడు మంగళగిరిలో పార్టీ ఆఫీసు టీడీపీ పార్టీ ఆఫీస్ ధ్వంసం చేయకుండా ఉంటే ఇవాళ అంబటి రాంబాబు ఇల్లు ధ్వంసం చేసేది కదా. వాళ్ళు చూస్తారు నెక్స్ట్ అధికారంలో వస్తే మీరు ఇంకో ఇల్లు ధ్వంసం చేస్తారు. అసెంబ్లీలో సార్ ఒకటేనండి, మీరు జరిగినటువంటి పరిణామాల్ని అసలు ఏపీలో ఓన్లీ టీడీపీ సపోర్టర్స్ వైసీపీ సపోర్టర్స్ లాగే ఉంటున్నారు. ఒక్క నిమిషం, మర్రి రాజశేఖర్ గారు చాలాసేపటి నుంచి